అప్లికేషన్ అంటే మనం ఏదో సర్టిఫికేట్స్ కోసం క్యాస్ట్ ఇన్కమ్ ఏదో రకరకాల సర్టిఫికేట్స్ కోసం మీ సేవలో అప్లై చేస్తుంటామండి. అది అప్రూవల్ అయిందా లేదా చూసుకోవడం. అప్రూవల్ అయితే సర్టిఫికేట్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. దానికోసం మనకు కావాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీ సేవ. అది ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో మీ సేవ ఇక్కడ చూడండి, ఏపీ మీ సేవ .gov.in. సో డిస్క్రిప్షన్ తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా ఇస్తాను. సో ఇక్కడ చూడండి, చెక్ మీ సేవ సర్టిఫికేట్ అని ఉంది, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇవ్వాలి, అలాగే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అప్లికేషన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఇది ప్రెస్ చేస్తున్నాను. సో మీరు అప్లై చేసిన నెంబరు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ గోని ప్రెస్ చేయగానే అప్లికేషన్ నెంబర్ ఇచ్చి సో ఒక నెంబర్ వస్తుందండి, దాన్ని ఎంటర్ చేయమంటుంది. సో దాన్ని ఎంటర్ చేసామనుకోండి, సబ్మిట్ కొట్టామనుకోండి, సబ్మిట్ కొడితే ఇక్కడ స్టేటస్ కనిపిస్తుంది మాకు. సో ఇక్కడ చూడండి, స్టేటస్ అప్లికేషన్ నెంబరు, అప్లికెంట్ నేమ్ అవన్నీ డీటెయిల్స్ వస్తున్నాయి. ఆ స్టేటస్ చూడండి, అప్రూవ్డ్ అని వస్తుంది, తర్వాత యాక్సెప్ట్ అని వస్తుంది. సో దీన్ని మనం బేస్ చేసుకుని మనం ఈ సేవా సెంటర్ పోయి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో దాని తర్వాత మనకు ఇంకో డౌట్ వస్తుంది, అసలు మనకు మన సర్టిఫికేట్ ఎలా ఉందనేది చూసుకోవాలా. సో అప్పుడు ఇక్కడ చెక్ చేస్తామండి. చెక్ మీ సేవ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇక్కడ చెక్ చేస్తాం. ఇక్కడ నెంబర్ కొడుతున్నాం, ఇక్కడ నెంబర్ కొట్టి గోని ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి, పైన పాపప్ అని వస్తుంది. పైన పాపప్ వచ్చిందా, దాన్ని మనం అలో చేసుకుంటున్నాం. సో చేసుకుని ఇక్కడ క్లిక్ చేస్తామండి. బ్లూ లింక్ ఉంది కదా, ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తున్నాం. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మళ్ళీ అగైన్ ఒక నెంబర్ వస్తుంది. సో నెంబరు 247. సో నెంబర్ ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ సర్టిఫికేట్ వస్తుందండి. అప్రూవ్డ్ అయిపోతే సర్టిఫికేట్ ఎలా ఉండదు, ఇక్కడ ఇలా ఉంది సర్టిఫికేట్స్, నేమ్ అవన్నీ, అప్లికెంట్ నేమ్ డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్